అండర్ 40Kలో మీకైతే బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తా ఈ వీడియోలో అయితే నేనైతే ఏప్రిల్ మంత్లో వచ్చినాయి. ఇప్పుడైతే ప్రైస్ హైక్ అయితే నడుస్తుంది కదా, మీరైతే తొందరగా కొనుక్కోండి, లేదంటే వీటి ప్రైస్ కూడా పెంచేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి మీకు నథింగ్ ఫోన్ 4A, ఇదైతే మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని అయితే మీకు అయితే చెప్తా. 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు, డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చిళ్ళు, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. మీకైతే డే టు డే లైఫ్లో కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది. BGM అయితే మీకు అయితే 120 FPS హ్యాండిల్ చేస్తుంది. ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఇచ్చిళ్ళు. Android 16 రన్ అవుతుంది. 3 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఏదైతే క్లీన్ UI మరి మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మెయిన్ కెమెరా అయితే 50 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. సామ్సంగ్ సెన్సార్ ఇది అయితే 4K 30లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకొన్ని కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఫ్రంట్ అయితే మీకు 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే మీకు 1080p 60 fps అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. 5400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 50W ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. ఛార్జర్ అయితే మీకు బాక్స్లోనైతే ఉండదు, మీ వీడైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే కొనుక్కోవాలి ఛార్జర్ అయితే. ఇక డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చిళ్ళు. ఇంకొన్ని స్పెక్స్ అయితే మీకు అయితే స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి మొత్తం స్పెక్స్ అయితే. దీని ప్రైస్ వచ్చేసి మీకైతే 32,000 అయితే ఉన్నాయి. 8GB 128GB మోడల్ వచ్చేసి. నెక్స్ట్ ఫోన్ అయితే ఇన్ఫినిక్స్ నోట్ 60 Pro. ఇది కూడా మీకైతే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కొంచెం iPhone 17 Pro Max లెక్క అయితే ఉన్న డిజైన్ అయితే. దీని బ్యాక్ సైడ్ ఒక డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఇట్లనైతే ఆఫీసర్ డిస్ప్లే అయితే 50 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ 4K 30లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 13 MP కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ కూడా మీరు 4K రికార్డింగ్ అయితే చేయొచ్చు. 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రొసెసర్తో అయితే వస్తుంది ఫోన్ అయితే. పౌచ్ కూడా ఇస్తారు వీళ్ళైతే బాక్స్లోనైతే. దీని స్పెక్స్ కూడా మొత్తం స్క్రీన్ పైన వేసిన, ఒకసారి చెక్ అయితే అండి దీంట్లో ఏమైనా స్పెక్స్ ఇచ్చిళ్ళు అవన్నీ మొత్తం A to Z స్క్రీన్ పైన వేసిన. ఇది కూడా మీకు అయితే 32,000కి అయితే వస్తుంది ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ అయితే పోకో X8 Pro. ఇది కూడా మంచి ఫోన్ అని చెప్తాను అయితే. బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ బ్యాగ్ అయితే ఇచ్చిళ్ళు, అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు. డిజైన్ అయితే మీకు అయితే ఇట్లా అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిళ్ళు వీళ్ళైతే. 6.5 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో మీకైతే. MediaTek Dimensity 8500 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు, అల్ట్రా ప్రొసెసర్. LPDDR5X RAM, UFS 4.1 మీద వస్తుంది. 4 years Android అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. దీని కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. బ్యాక్ సైడ్ అయితే మీరైతే 4K 60లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ అయితే మీరైతే 1080pలో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు వీడియోని అయితే. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. దీనికి కొన్ని కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరైతే చెక్ అయితే చేయండి. ఇది అయితే మీకు 33,000కి వస్తుంది. 8GB 256GB మోడల్ వచ్చేసి. నెక్స్ట్ ఫోన్ అయితే Realme GT అండ్ GT70. ఈ రెండు ఫోన్స్ అయితే మీకైతే ఒక 3,000 ఏమో డిఫరెన్స్ అయితే ఉన్నది. నన్ను అడిగితే మీరు 3,000 యాడ్ చేసుకొని GT7 అయితే తీసుకోండి, కొంచెం బెటర్ స్పెక్స్ తోటి అయితే వస్తుంది. అదైతే ఈ రెండు స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరైతే చెక్ చేసి తీసుకొని రెండు ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకున్నా. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo T4 Ultra. దీంట్లో కూడా 5500 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు, 90W ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. దీని స్పెక్స్ కూడా స్క్రీన్ పైన వేసిన. దీని ప్రైస్ వచ్చేసి 36,000, 8GB 128GB వేరియంట్ అయితే వస్తుంది మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus Nord 6 5G. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ యూజ్ చేసేటప్పుడు. 1.5K డిస్ప్లే, ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. దీని స్పెక్స్ కూడా కొన్ని స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరైతే చెక్ అయితే అండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి నథింగ్ ఫోన్ 4A Pro. ఈ ఫోన్ అయితే మీకైతే అరౌండ్ 40,000 అయితే ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 128GB మోడల్ అయితే. దీనిలో 6.83 inches డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకైతే బాగున్నది, ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ప్రొసెసర్ కూడా స్నాప్డ్రాగన్ ప్రొసెసర్. స్టోరేజ్ కూడా మీకు ఫాస్ట్ స్టోరేజ్ ఇచ్చిళ్ళు, ఫాస్ట్ ర్యామ్ ఇచ్చిళ్ళు. OS అప్డేట్స్, కెమెరా స్పెక్స్ అవన్నీ స్క్రీన్ పైన వేసిన. 4Kలో రికార్డింగ్ అయితే చేయొచ్చు మీరైతే. ఫ్రంట్ అయితే 1080p అయితే ఇచ్చిళ్ళు. దీనికి కూడా కొన్ని స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరైతే చెక్ అయితే చేయండి స్పెక్స్ ఏమేమి ఇచ్చిలేదని. దీని ప్రైస్ వచ్చేసి 40,000 అయితే పెట్టిళ్ళు. 8GB 128GB మోడల్. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus 13R. ఇప్పుడు కూడా ఈ ఫోన్ అయితే మీకు వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని నేనైతే మీకు అయితే చెప్తా. దీని స్పెక్స్ కూడా మీకైతే మొత్తం స్క్రీన్ పైన వేసిన. దీని ప్రైస్ వచ్చేసి మీకైతే 42,000 అయితే ఉన్నాయి. 12GB 512GB మోడల్ వచ్చేసి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని అయితే మీకు అయితే చెప్తా. ఇవన్నీ అయితే ఒకసారి ఫోన్స్ అయితే చెక్ అయితే చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి.